తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. వెంకటేశ్వర్లు భౌతిక కాయాన్ని ఖమ్మం జిల్లా వైరాకు తరలించారు. ఆయుర్వేద వైద్యుడిగా పనిచేస్తున్న మల్లు వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు 3 రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించి ఈ ఉదయం తుది శ్వాస వదిలారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. సోదరుడి మరణంతో భట్టి విక్రమార్క మేడిగడ్డ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో అంత్యక్రియలు జరగనున్నాయి. సోదరుడి మరణ వార్త తెలియగానే భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్ నుండి వైరాకు బయలుదేరి వెళ్లారు. హోమియోలో ఎండీ చదివిన డాక్టర్ వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్గా అడిషనల్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత వైరాలో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. హోమియో వైద్యుడిగా ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఒక సామాజిక బాధ్యతతో ఆయన ఈ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. మల్లు వెంకటేశ్వర్ల వద్ద వైద్యం చేయించుకోవడానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి రోగులు వస్తారు. సామాజిక బాధ్యతతో వచ్చిన వారందరికీ వైద్య సేవలు ఆయన అందించేవారు. డబ్బు కోసం కాకుండా వైద్యుడిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయన విశేషమైన సేవలు అందించారు. అయితే కాలేయ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. మల్లు వెంకటేశ్వర్లు మరణ వార్తతో స్థానికులు, స్నానాల లక్ష్మీపురం గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి వైద్యుడిని కోల్పోయామని స్థానికులు చెబుతున్నారు.